బస్ ఎక్కినా వీధుల్లో నడుచుకుంటూ వెళ్లినా అసహ్యంగా చూసే కళ్ళు, ఆకలేసిందని హోటల్ వెళ్తే కసురుకునే మనుషులు, కష్టపడి పనిచేస్తామంటే ఉపాధి కూడా దొరకని పరిస్థితి. ఇలా అడుగడుగునా వివక్ష ఎదుర్కొంటున్న ట్రాన్స్జెండర్లకు రాచకొండ పోలీసులు అండగా నిలుస్తున్నారు. ప్రజ్వల స్వచ్ఛంద సంస్థతో కలిసి వారి జీవితాల్ని సరైన మార్గంలో నడిపిస్తున్నారు. 2 ఏళ్ల క్రితం హైదరాబాద్ మీర్పేట ఠాణా ఆవరణలో ఏర్పాటు చేసిన వికల్ప కేంద్రం ట్రాన్స్జెండర్లకు సరికొత్త జీవితం కల్పిస్తోంది. హిజ్రాల్లో ఎక్కువ మంది నిరక్షరాస్యులున్నారు. బాగా చదువుకున్న వారు కూడా ఉన్నారు. ఉపాధి పొందడంలో ఉన్న ఇబ్బందులు, వివక్షతో కొందరు దారి తప్పుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగానే రాచకొండ పోలీసులు ప్రజ్వల స్వచ్ఛంద సంస్థతో కలిసి వికల్ప్ కౌన్సిలింగ్ కేంద్రాన్ని 2023 ఆగస్టు 1న మీర్పేట పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రారంభించారు. ఈ సెంటర్ ప్రధాన లక్ష్యం ఉద్యోగం, ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూసే హిజ్రాలు ఎవరైనా ఈ కేంద్రంలోని కౌన్సిలర్లను నేరుగా వెళ్లి కలవచ్చు. భిక్షాటన, ఇతర అసాంఘిక కార్యకలాపాల వల్ల తలెత్తే నష్టాలను అక్కడి కౌన్సిలర్లు తెలియజేస్తారు. హిజ్రాల నైపుణ్యాలు, విద్యార్హతలు, ఇంకా ఏదైనా గౌరవప్రద పని చేయాలనుకుంటున్నారో తెలుసుకుంటారు. ప్రజ్వల ఫౌండేషన్, రాచకొండ పోలీసులు మొత్తం 15 పరిశ్రమలతో ఒప్పందం చేసుకున్నారు. విద్యార్హతలు, నైపుణ్యాల ఆధారంగా ఆయా పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పిస్తారు. ఒకవేళ అభ్యర్థులు నిరక్షరాస్యులైతే వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి కల్పిస్తారు. నేను ఇక్కడ కౌన్సిలర్గా వర్క్ చేస్తున్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మా ట్రాన్స్జెండర్స్కి వికల్ప సెంటర్ ద్వారా చాలా యూజ్ఫుల్ అవుతుంది. చాలా మంది రీసెంట్గా ట్రాఫిక్ అసిస్టెంట్లో కూడా మా ఇక్కడ వికల్ప సెంటర్కి విజిట్ చేసిన వాళ్ళు కూడా 15 మెంబర్స్ వరకు సెలెక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు జాబ్స్ కూడా చేస్తున్నారు. మాకు ఈ వికల్ప సెంటర్ ద్వారా అన్ని సదుపాయాలు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు అందుతున్నాయి అన్నమాట. జాబ్స్ చేసుకొని మేము కూడా సొసైటీలో మంచి పేరు తెచ్చుకోవాలనేసి ఆశిస్తున్నాం. గత 19 నెలల్లో వికల్ప కేంద్రాన్ని ఆశ్రయించిన 240 మందికి కౌన్సిలింగ్ ఇచ్చారు. వివిధ సంస్థలతో మాట్లాడి 32 మందికి ఉపాధి కల్పించారు. వీరందరికీ కనీస వేతనం 15 నుంచి 20 వేల వేతనం అందేలా ఉద్యోగాలు కల్పించారు. స్వయం ఉపాధి కావాలనుకునే వారికి పాల ఉత్పత్తులు, పచ్చళ్లు, కూరగాయలు, కర్రీ పాయింట్లు, టైలరింగ్ దుకాణాలు ఏర్పాటు చేయిస్తున్నారు. వ్యాపారం ప్రారంభించేందుకయ్యే వ్యయంలో 60% ప్రజ్వల ఫౌండేషన్, మిగతా 40% ట్రాన్స్జెండర్ భరించాలి. కీర్ బంధు పేరెంట్స్ అసోసియేషన్ సాయంతో వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తారు. కౌన్సిలింగ్ ద్వారా ఎంతో మందిలో మార్పు కనిపిస్తోందని వికల్ప ఇన్ఛార్జి సంజీవులు చెబుతున్నారు. ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ప్రాస్టిట్యూషన్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళకు బయటకు ప్రాస్టిట్యూషన్ నుంచి రిమూవ్ చేసి వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఇన్కమ్ అనేది మనం చూపించాలి అనే ఒక ఆలోచనతో ఈ సెంటర్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ట్రాన్స్జెండర్స్ ఇప్పటివరకు మన దగ్గరికి ఒక 300 మెంబర్స్ కూడా విజిట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేసి, మోటివేషన్ చేసి, ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా మనకు ఒక 60 మెంబర్స్ కూడా మనం ఇప్పించడం జరిగింది. దీంట్లో భాగంగా వాళ్ళకు పర్సనల్ డెవలప్మెంట్ స్కిల్స్ ట్రైనింగ్ ఇవ్వడము, కంప్యూటర్ ట్రైనింగ్ ఇవ్వడము, టైలరింగ్ ట్రైనింగ్ ఇవ్వడము, బ్యూటిషియన్ ట్రైనింగ్ ఇవ్వడము, ఇదే కాకుండా వేరియస్ కంపెనీస్తో కోఆర్డినేట్ అయ్యి కూడా మనం దాంట్లో ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ స్కీమ్స్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు దాని ఒక ఆలోచనతో వాళ్ళందరికీ కూడా మనం ఆధార్ కార్డు అప్డేట్ చేయించడం జరుగుతుంది. ఆధార్ క్యాంపు పెట్టి, అదేవిధంగా ట్రాన్స్జెండర్ ఐడి కార్డ్స్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కన్సర్న్ డిస్ట్రిక్ట్ మనం అప్లై చేసి ఆన్లైన్ ద్వారా కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కేవలం కౌన్సిలింగ్ వచ్చేవారు కాకుండా వికల్ప నిర్వాహకులు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీతో తరచూ సమావేశాలు నిర్వహిస్తోంది. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వచ్చే నష్టాలను వివరించి సరైన మార్గంలో నడిచేలా దిశానిర్దేశం చేస్తున్నారు.